నియోజకవర్గాన్ని 3 విభాగాలుగా విభజించడంపై జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ విస్తరణ పేరుతో మున్సిపాలిటీల విలీనం, పోలీస్ కమిషనరేట్ల విభజన ప్రజలకు నష్టంగా మారిందన్నారు. వార్డుల పునర్విభజనలో తీవ్ర అవకతవకలున్నాయన్నారు. అలాగే రైతుల భూముల లాక్కోవడాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాలుగు మండలాలు పరిధిలోకి వస్తున్నాయి. ఇబ్రాహీంపట్నం, మంచాల, యాచారం, మాడుగులకు సంబంధించి కొంత పార్ట్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ప్లాట్లు కానీ ఇండ్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసును అనుసంధానంగా చేసుకొని 50 మంది డాక్యుమెంట్ రైటర్లు కానీ, లేకపోతే ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, అనేక మంది ప్లాట్ల దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, స్టేషనరీ అమ్ముకునేటటువంటి వాళ్ళు కానీ, ఛాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళు కానీ, జిరాక్సులు తీసుకునేటటువంటి వాళ్ళు కానీ, సుమారుగా ఒక 300-400 కుటుంబాలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి, మండలానికి సంబంధించినటువంటి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కేంద్రంగా చేసుకొని ఉద్యోగం, ఉపాధి పొందుతుంది. ముఖ్యమంత్రి గారు సభలో లేనప్పుడు నేను మాట్లాడినా, నేను ఏదో మార్పు చేసినా, నువ్వు మాట్లాడడంతో ఏం జరగలే. ఒక సర్కిల్ కార్యాలయంలో డిస్టర్బెన్స్ వచ్చింది అంతే. ఆదిమట్లలో పెట్టాలన్నా, తుర్కెంజాల్లో పెట్టాలన్నా, రెండిట్లలో కాకుండా తీసుకుపోయి రాగనగూడెంలో పెట్టాలన్నా, దాని కూడా ఏడో పేరు పెట్టకుండా ఉండాలన్నా అనేటటువంటి ఒక సందిగ్ధం క్రియేట్ అయింది తప్పిస్తే నువ్వు అసెంబ్లీలో మాట్లాడడంతో ఏది కూడా ఏం మారినటువంటి పాపన పోలే. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడి ఈ సమస్యలన్నింటినీ కూడా సావధానంగా పరిష్కరించాలి. జిహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ ఏదైతే ఉందో అది సమగ్రంగా ఉండేటట్టు చూడాలి. కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే కమిషనరేట్ పరిధిలో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి.